హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పన్నీర్ అనమాట. ఇది మొన్న వచ్చేసి పాలు విరిగిపోతే అది పన్నీర్ చేశాను. బాగా గట్టిగా ఉంది చూసారా. అవి ఏంటంటే పాలు వేడి వేడిగా ఉన్నప్పుడే బాగా పిండుకోవాలన్నమాట. రసం అంతా అందులో రసం అనేది ఉంటుంది కదా, కొంచెం నీళ్ళలాగా. అది అనేది బాగా పిండుకుంటే ఏంటంటే ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట, పన్నీర్ లాగా. కట్ చేసేటప్పుడు కూడా చూద్దరు, బాగా గట్టిగా ఉంటుందండి. నేను ఈసారి పన్నీర్ ఎలా చేయాలో వీడియో పెడతాను. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్, టమోటాలు కూడా తీసుకున్నాను, అవి కూడా కట్ చేస్తాను. ఇవి కట్ చేసుకొని కొంచెం పేనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేయించుకుంటే ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ మిశ్రమాన్ని వేగిన తర్వాత చూపిస్తాను అది కూడా. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి. మనకి చపాతీలోకైనా బాగానే ఉంటుంది, రైస్లోకైనా బాగానే ఉంటుంది, ఇంకా కోకోనట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, ఆనియన్స్ అయితే వేసాను. ఇక్కడ టమోటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను. ఇవి కొంచెం ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా అయితే వేగినవి, ఇంకా టమోటాలు కూడా వేసేసి వేయించుకుందాం. కాసేపు వేగాలండి. ఇది వచ్చేసి ముక్క మెత్తబడాలన్నమాట, టమోటా ముక్క కూడా. ఇదిగోండి, ఇవైతే నేను వేయించి పెట్టుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం ధనియాలు, నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు అయితే లేవండి, ఇంకా నేను ఇంతవరకే ఉన్నాయన్నమాట. నేను వీటి వరకే వేసాను. కొంచెం గరం మసాలా పొడి విడిగా వేస్తాను. ఇక్కడ వచ్చేసి వట్టి ధనియాలే అనమాట. ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాను, పొడి అయిపోయిందండి. బాదం పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి పొడి చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కూడా వేస్తాను. కొంచెం ఆనియన్స్ ఉంటుంది కదా, ఇదిగోండి, ఆనియన్స్ కూడా వేసేసాను. ఇది కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత పప్పు వేస్తాను. ఇదిగోండి, పప్పు కూడా వేసాను. ఇక్కడ వచ్చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ టమోటా మిశ్రమం, ఇది కొద్దిగా వేగాలండి. ఏదన్నా కొంచెం ఇంకా వేగకపోతే పచ్చివాసన పోతుంది. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, అది కూడా వేసేసాను. అది కూడా వేసేసి కొంచెం వాటర్ వేసాను, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా అండి. ఇంకా నేను ఏమీ వేయలేదనమాట. ఇంకా మసాలాలు కూడా ఎక్కువ వేసినా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, అందుకని మేమైతే కొంచెం మసాలాలు తక్కువ తింటాం, మరీ ఘాటు తినము. ఇదిగోండి, పన్నీర్ అని చెప్పేసి అన్నాను కదా, చాలా గట్టిగా ఉంది. కట్ చేస్తుంటే అసలు కట్ అవ్వలేదండి. ఇక చూసారు కదా, ప్లేట్ కూడా కదులుతుందన్నమాట, బాగా గట్టిగా ఉంది. ఇంకా లాస్ట్లో మనం పన్నీర్ ఎప్పుడైనా సరే లాస్ట్లో కొంచెం దించబోయే ముందు ఈ పన్నీర్ వేసుకోవాలండి, లేకపోతే చిదురైపోతుంది. అందులో ఏంటంటే మనం ఇంట్లో చేసిన పన్నీర్ కదా, కొంచెం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. బయట తయారు చేసింది అయితే షేపు బాగా వస్తాయండి ముక్కలు వచ్చేసి మనం కట్ చేసుకుంటే. ఇక్కడ మనం హౌస్లో తయారు చేసింది కదా, ఇక కొంచెం షేప్ కొద్దిగా కరెక్ట్గా రావు. ఇదిగోండి, పన్నీర్ ముక్కలు అయితే వేసేసాను. కొంచెంసేపు ఒక 5-10 మినిట్స్ లోపే ఉంచేస్తాను, తర్వాత స్టవ్ కట్టేస్తాను. ఇదిగోండి, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి. చూసారు కదా, వేడివేడిగా ఉందన్నమాట. ఇది వచ్చేసి చపాతీలోకి కానీ, కోకోనట్ రైస్లోకి కానీ, బిర్యానీలోకైనా తినొచ్చు, ఎందులోకైనా బాగానే ఉంటుంది. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట పన్నీర్ కర్రీ చేసినప్పుడు. ఇంకా పాలది విరిగిపోయినప్పుడు మనం వేస్ట్ చేయకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.